హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇండియా టూర్లో భాగంగా కేరళలోని గురువాయూర్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది కనబడుతుంది కదా, ఇక్కడికి ఓన్లీ పంచి కట్టుకుంటేనే లోపలికి వెళ్ళవు అండి. మామూలుగా మనం పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా సేమ్ రూల్స్ అంతే, ఇక్కడ కూడా అంతే. టైం టు టైమే వీళ్ళు గుడి అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడికి ఎట్లా రావాలి, ఎక్కడ స్టే చేయాలన్న ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గురువాయూర్కి ఎలా రావాలో అడ్రస్ చెప్తే నోట్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే ఉండవు. సో మనం ఖచ్చితంగా తిరుపతి రావాలి. తిరుపతి నుండి త్రివేంద్రంకి ట్రైన్స్ అయితే ఉంటాయి. సో త్రివేంద్రం నుంచి మీకు బస్సెస్ అయినా అవైలబుల్గా ఉంటాయి, ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి ఎలా రావాలనేది మీరు డెసిషన్ తీసుకోండి. సో నేను ఇప్పుడు బస్సు అయితే తీసుకున్నా. బస్కి ఎంత పడిద్ది అంటే 50 రూపీస్ అట్లా పడిద్ది, ఛార్జ్ చేస్తారు. సో మనం ఇప్పుడు బస్సులు అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాం. మీకు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా టెంకాయ చెట్లు కనబడతా ఉంటాయి, తోటలు పెద్ద పెద్దవన్నీ కనబడతా ఉంటాయి. సో మనం ఇప్పుడు బస్సు అయితే దిగేసి స్ట్రైట్గా నడుచుకుంటూ ముందరకు వస్తూ ఉన్నాను. ఇదే ఎంట్రన్స్ గురువాయూర్కి. ఇక్కడ మన స్టార్టింగే చూపిస్తారు. ఇక్కడ లోపలికి అంటే హెవీ ట్రక్స్ ఉంటాయి కదా, అవి అయితే నాట్ అలౌడ్. అక్కడ బోర్డు చూశారు కదా. సో మనం ఇప్పుడు నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే ఇక్కడ ఏదొచ్చినా సరే ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది అక్కడ చెక్కింగ్ పోస్ట్ అది చెక్ చేస్తారు. కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకు గరుత్ మంత్రి అయితే కనబడతాడు, గరుడ అయితే కనబడతాడు మనకు. చూడండి పక్షి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. దీని వెనకాల ఒక స్వామీజీ అయితే ఉంటారు. ఆయన చాలా మహిమ కలిగిన వ్యక్తి అంట. ఒకప్పట్లో ఆయన్ని చాలా పూజించేవాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళు. కానీ ఇప్పుడు కాలాంతరానం ఆయన మరణించడం వల్ల ఆయన స్టాచ్యూ అయితే నిర్మించినారు ఆ చుట్టుపక్కల వెనకాల. ఇది చూడండి, ఇక్కడ దీపారాధన అయితే చేస్తారు. ఇక్కడి నుంచి మనం ఏదో కనబడుతున్నారు కదా, వెనకాల ఒక స్వామీజీ అయితే కనబడతాడు. ఈయన అప్పటి కాలంలో ఉన్న ఆల్వార్లో ఒకరంటే ఈయన. మనకు ఆల్వార్లు ఉంటారు కదా 12 మంది, వాళ్ళల్లో ఒకరు ఈయన ఒక పూజారిగా పిలువబడతారు ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాడు, స్టాచ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడి నుంచి మనం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ దీపారాధన చేసేదానికి ఒక పెద్ద స్తంభం అయితే నిర్మించి ఉంటారు. దాన్ని ఎలా ఉంటుందంటే దాన్ని చూసేదానికి కింద తాబేల మీద ఉన్నట్టయితే కనబడుతుంది మనకు. ఇక్కడ నుంచి దాదాపుగా అంటే మన గుడి అయితే కనబడుతుంది కానీ 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బస్సు నుంచి అయితే సర్కిల్లో దింపుతారు, రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే రావాల్సి వస్తుంది. సో మీరు రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చారంటే దేవుడి టెంపుల్ అని చెప్పారంటే, కృష్ణ టెంపుల్ అని చెప్పారంటే మీకు రూట్ అయితే చూపిస్తారు, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి కాకుండా లేదా బస్సు దిగారంటే డైరెక్ట్ గుడి ముందే దిగుతారు. నేను స్టార్టింగ్ ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడి నుంచి అయితే దిగుతారు మీరు. సో అక్కడ కానీ దిగారంటే ఇంకా నడుచుకుంటూ ముందు వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి ఇది ఇక్కడ రెయిన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇక్కడ జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కూడా చాలా, అంటే మనం ఎక్కువ నూనె వాడతాం కదా, వీళ్ళు అట్లా నూనె వాడరు, కొబ్బరి నూనె అయితే వాడతారు. మనకు ఎక్కువ కాఫ్ లేదా ఫీవర్ ఇట్లాంటివి అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు చాలా జలుబు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడంతా ఫుడ్ కూడా చాలా తీయగా అయితే ఉంటుంది. వీళ్ళకి రుచులు తగ్గట్టు ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు. మనకు దారిలో మనకు చాలా షాప్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చెప్పాలంటే పానీపూరి చూడడానికైతే భలే అనిపిస్తుంది, కానీ తిన్నామంటే అది కూడా తీయగానే ఉంది. కనీసం కారంగా ఉంటుంది అనుకున్నాను నేను. పానీపూరి కూడా తీయగానే ఉంది. అదే మనకు ఎదురు కనబడుతుంది కదా, అదే టెంపుల్. గుడికి వచ్చిన వాళ్ళంతా కూడా నెమలికలు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఇక్కడ అందంగా అనిపించేది అవే. గురువాయూర్ అంటే కృష్ణ టెంపుల్ కదా, సో అందుకని అందరూ అంటే మామూలుగా గురువాయూర్కి పెద్ద స్టోరీ ఉందండి. ఆ స్టోరీ టెల్లింగ్ నేను మీకు గుడిని చూపిస్తా, స్టోరీ టెల్లింగ్ చేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు చూడడానికి. సో ఇప్పుడు మనం గురువాయూర్ గురించి చూసుకున్నట్లయితే ఇది మనం స్టార్టింగ్ వచ్చేసాం కదా, ఇప్పుడు ఎంట్రన్స్ మెయిన్ ఇది మెయిన్ ఎంట్రన్స్. దీన్ని దాటుకొని కొంచెం ముందరికి వెళ్ళామంటే మెయిన్ అంటే గర్భగుడి అంటారు కదా, దాని దగ్గరికి అయితే వెళ్తాం మనం. సో ఇప్పుడు మనం గుడి గురించి అయితే తెలుసుకుందాం కొన్ని. గురువాయూర్లో కృష్ణ మందిరం ఉంటుంది. ఇది కేరళలోని త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ అనే పట్టణంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మనం మామూలుగా చూసుకున్నట్లయితే ఇది మామూలుగా కృష్ణ గుడి అని పిలుస్తారు కదా, ఇది కృష్ణ గుడి కాదు. ఒకప్పట్లో ఇది విష్ణుదేవుడి యొక్క గుడి. ఇది ఆ విష్ణుదేవుడి రూపాన్నే మార్చి కృష్ణుడి ఆలయంగా మార్చడం జరిగింది. మామూలుగా చెప్పాలంటే ఈ ఆలయం అనేది కేరళ అండ్ తమిళనాడు హిందువులకు అత్యంత ప్రియమైనది. ఎందుకంటే ఇక్కడ వైష్ణవులు ఎక్కువ మంది ఉండేవాళ్ళంట ఒకప్పట్లో. సో మామూలుగా దీని గురించి చాలా పెద్ద పురాణమే ఉంది ఈ గురువాయూరప్పన్ గురించి. ఈ టెంపుల్ అసలు మీకు చెప్పాలంటే ఎక్కువ ఇక్కడ మనకు తమిళనాడు వాళ్ళు మరియు కేరళ వాళ్ళు కనబడతారు, తెలుగు వాళ్ళు కొంచెం రేర్గా కనబడతారు ఈ గుడిలో. కానీ చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. ఈ గుడి యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుందంటే చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపుగా
ఈ కోనేరు అయితేనేమి, లేకపోతే టెంపుల్ లోపలికి అసలు అలోనే ఉండదు. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అందరూ మీరు బాగా గమనించినట్లయితే పంచె కట్టుకొని లోపలికి వెళ్ళుంటారు అందరూ కూడా. అలా అయితేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. పంచె కట్టుకుందే లోపలికైతే వెళ్ళనివ్వరు. ఇంకొక విషయం ఏంటంటే పైన షర్ట్ కూడా వేసుకోకూడదు. ఓన్లీ బాడీ మొత్తం అయితే కనబడాలి. సో మన బొడ్డు వరకు. సో కిందంతా పంచె అయితే ఉండాలి. పైన ఏం వేసుకోకూడదు. బన్నీ అలాంటివి ఏం వేసుకోకూడదు. ఈ లోపల ఈ కేరళలో తిరిగే టెంపుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే గొప్ప ఉంటాయి కదా టెంపుల్స్, అవన్నీ కూడా పంచె కట్టుకొని లోపలికి వెళ్తేనే లోపల రానిస్తారు. అలా కాకుండా మీరు షార్ట్ వేసుకుంటేనో లేకపోతే ప్యాంటు ఇట్లాంటివి వేసుకున్నారంటే లోపలికైతే రానివ్వరు. ఇక్కడ మీకు నృత్య కళాకారులు అయితే ఎక్కువగా కనబడతా ఉంటారు. ఎందుకంటే కృష్ణుడికి గోపికలు అంటే ఎక్కువ ప్రీతి కదా, ఎక్కువ ప్రేమ. అందుకని ఇక్కడ అంతా గోపికల్లాగా వస్త్రాధారణ చేసుకొని ఇక్కడ నృత్యం అనేది డైలీ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. చెప్పాలంటే అదే అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా చూపిస్తాను, బట్ ఎక్కువ లెంత్ ఉండదు, కొంచెం సేపు అయితే చూపిస్తాను, 1 మినిట్ అట్లా చూపిస్తాను. కానీ చాలా బాగా అనిపిస్తుంది లోపల. ఇంకోటి ఏంటంటే మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఫోన్ కానీ దొరికిందంటే మీరు వీడియో తీస్తా మళ్ళీ రిటర్న్ ఇచ్చే సమస్య ఉండదు. మీకు ఎంట్రన్స్లోనే రాస్తారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్. సో అవన్నీ మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అవన్నీ గమనిస్తూ మీరు వీడియో తీయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు ఈసారి గురువాయూర్కి అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని గమనించుకొని వీడియోలు తీయడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం బంగారంతో చేసిన విగ్రహం అంటది. సో అందుకని ఎక్కువ ఇక్కడ పకడ్బందీగా అయితే ప్లాన్ చేసి ఉంటారు. లోపలికి ఎలా వెళ్ళాలి, మామూలుగా ఎంట్రన్స్ ఒక దగ్గర ఉంటుంది, ఎగ్జిట్ ఒక దగ్గర ఉంటుంది. ముందర నుంచి ఎంట్రన్స్ ఉండి వెనకాల నుంచి ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇక్కడ మామూలుగా రోజు ఏనుగుతో ఇక్కడ నడిపిస్తూ ఉంటారు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తూ ఉంటారు. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఈ గురువాయూర్కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే గురు అండ్ వాయువులు వీళ్ళిద్దరూ కలుసుకొని ఈ గుడిని అయితే నిర్మించారు, ఈ కృష్ణ మందిరాన్ని. సో దీనికి ఆటోమేటిక్గా గురువాయూర్ అనే పేరు అయితే వచ్చింది. ఇంకా చెప్పాలంటే మనకు ఎంట్రన్స్లో కొన్ని చిత్రపటాలు అయితే ఉంటాయి, ఏదో కనబడుతున్నాయి కదా, అవి కొంచెం మీరు దాంట్లో స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. ఒకసారి బాగా గమనించండి. ఆ గుడి ఇక్కడ ఎలా నిర్మించారు, ఎవరు నిర్మించారన్న స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. ఒకసారి దాన్ని బాగా గమనించండి. ఇక్కడ నాట్య కళాకారులు ఎలా డ్యాన్స్ చేస్తారనేది నేను వీడియో తీస్తున్నా, ఒకసారి మీకు చూపిస్తానండి. చూడడానికి చాలా బాగా ఉంటుంది, అద్భుతంగా అయితే డ్యాన్స్ చేశారు వాళ్ళు, చాలా అందంగా ఉంటుంది. మీరే చూడండి. ఈ ఆలయ వార్షికోత్సవం అనేది దాదాపు 2 కోట్లు అయితే ఉంటుంది. బీమా పథకం కింద ఏడాదికి 50 లక్షలు అయితే చెల్లిస్తారంట ఈ ఆలయం నుంచి. ఈ ఆలయ సంపదతో అక్కడున్న పనిచేసే ఉద్యోగులకు, దేవుడి నగలకు అండ్ గుడిలో 63 ఏనుగులు అయితే ఉంటాయి. వాటన్నిటిని ఈ ఆలయానికి వచ్చే అమౌంట్తోనే భరిస్తూ ఉండేవాళ్ళంట. ఈ చెట్టు దగ్గర నమ్మకంతో దీపారాధన చేస్తే తొందరగా కోరికలు తీరుతాయంట. ఇక్కడ పైన అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు కదా, ఆ మాలలు కూడా తగిలిచ్చి ఉన్నారు. కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకు గజేంద్రుడు అయితే కనబడతాడు. ఈ గుడి చుట్టూ రోజు ప్రదక్షిణలు అయితే చేస్తారు. మామూలుగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఖచ్చితంగా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు తాడు కనబడుతుంది కదా, దీన్ని దాటి లోపలికి అయితే వెళ్ళకూడదు. అక్కడ లోపల ఒక వ్యక్తి ఉంటాడు, దాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి. ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆ చుట్టుపక్కల అయితే ఉండకూడదు. ఎందుకంటే దాని చుట్టూ అది కొంచెం పొగరుతో ఉంటుందంట ఆ ఏనుగు. సో అందుకని దాని గొలుసులతో అయితే కట్టేసి ఉంటారు. సో మనం దాని దగ్గరికి అయితే వెళ్ళడానికి కుదరదు, దూరం నుంచి చూడడానికి అయితే పర్మిషన్ ఉంటుంది, అంతేగాని దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు. ఇంకా ప్రదక్షిణలు చేసేటప్పుడు కావాలంటే తాకొచ్చు. ఇంకా చెప్పాలంటే అప్పుడు తాకితే కొంచెం, ఎందుకంటే దేవుడు వెనకాల నుంచి అంటే వెనకాల నుంచి పల్లకిలో మోసుకొని వస్తూ ఉంటారు. సో దాని ముందు వేణుగు వెళ్తుంది కాబట్టి కొంచెం దాని తాకినా కొంచెం ఏదైనా యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మీకు క్లాక్ రూమ్ అయితే ఉంటుంది. ఈ క్లాక్ రూమ్లో మీరు మీ సెల్ ఫోను, మీ బట్టలు అవన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, టెంపుల్ నుంచి ఇల్లు వెనకాల నుంచి అయితే బయట వస్తున్నారు. ఎంట్రీ ముందర నుంచి ఉంటుంది, ఎగ్జిట్ వెనకాల నుంచి ఉంటుంది. ఎంట్రీ ఎట్లా వెళ్తామంటే ఓన్లీ పంచితో వెళ్తాం. ఎగ్జిట్లో అసలు ఏం ఉండవు, షర్టు అట్లాంటి బన్నీ అన్నీ ఏమి ఉండవు. సో మీరు అవన్నీ చూసుకోండి. ఆ వస్త్రాలు, మీ ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసుకెళ్ళి క్లాక్ రూమ్లో పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, కండువా తప్ప పైన ఇంకేం ఉండదు. అక్కడ మీకు ప్రసాదం అయితే ఇస్తారు. మీరు దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పుడు మీకు ప్రసాదం అయితే ఇస్తారు. ఇది బాగా గమనించండి. మనం మెయిన్ ప్రసాదం ఖచ్చితంగా తినాలి ఏ టెంపుల్కి వెళ్ళినా. ఎందుకంటే ప్రసాదం అనేది కేరళ సైడ్ అంతా కూడా చాలా తీయగా ఉంటుంది, చాలా బాగా చేస్తారు వాళ్ళు. పంచామృతం అలా చేస్తారు. మీరు బాగా గమనించినట్లయితే అయ్యప్ప స్వామి టెంపుల్ కావచ్చు, అదే శబరిమల కావచ్చు, లేకపోతే తిరువనంతపురం కావచ్చు, ఏ టెంపుల్ అయినా గమనించండి, ప్రసాదం అయితే పెడతారు ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వేసి ఉంటారు దాంట్లో. ఇంకా చెప్పాలంటే న్యూట్రిషన్స్ కూడా బాగా అందుతాయి దాన్ని తినడం వల్ల.
సో మీరు దాన్ని ఖచ్చితంగా తినడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి టెంపుల్ ఎలా ఉందో. ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు తిరుపతిలో చూస్తాం కదా, ఎంట్రీ ఒక పక్క ఉండి ఎగ్జిట్ ఒక పక్క ఉంటుంది, అవును కదా. ఇప్పుడు మామూలుగా మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళాలంటే జనరల్ ఒకటి ఉంటుంది, పెయిడ్ దర్శనం ఒకటి ఉంటుంది. జనరల్ ఏంటంటే పెద్ద క్యూ ఉంటుంది, దాదాపుగా అది టైం టు టైం. అది ఎట్లా ఓపెన్ చేస్తారంటే, ఇప్పుడు మామూలుగా గురువాయూరులో టెంపుల్ ఎట్లా ఓపెన్ చేస్తారు, టైం టు టైం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి 10 దాకా పెట్టారనుకోండి, అప్పుడే గేట్లు అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు దాకా జనరల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కలే కూర్చుంటారు. దర్శనానికి వస్తారు కదా రూటు, ఆ రూట్ ఏదైతే ఉందో దాంట్లోనే కూర్చుంటారు. ఇప్పుడు పెయిడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే మామూలుగా వాళ్ళు బయట టెంపుల్ బయట మనం కూర్చోడానికి ప్లేస్ అయితే ఉంటుంది, పెద్ద ఫ్యాన్ కూడా ఉంటుంది. సో అక్కడైతే కూర్చుంటారు. సో మనం ఇక్కడ కొంచెం ముందర నడుచుకుంటూ వచ్చామంటే ఇక్కడ మనకు కోనేరు అయితే కనబడుతుంది. కోనేరు మధ్యలో కృష్ణుడి యొక్క స్టాచ్యూ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే, చాలా బాగుంటుంది, మధ్యలో ఉంటుంది అది. ఇక్కడ మీకు అంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మామూలుగా మనం చెప్పాలంటే లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కంచె అయితే వేసేసి ఉంటారు. సో మనకు చూడొచ్చు, వాటర్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చేపలు కూడా పెంచుతూ ఉన్నారు లోపల. కేరళలో ప్లేసులు అన్నీ ఎట్లా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి, ఎందుకంటే అక్కడున్న పచ్చదనం కావచ్చు, ఎందుకంటే అక్కడ ఇంకా చెప్పాలంటే ఆ వర్షం వల్ల ఎక్కువ చెట్లు రావడం, అసలు మెయిన్ గ్రీనరీ వల్లే ఆ లుక్ వస్తుంది కేరళకి. కేరళ అంటేనే. సో మరి నేను చెప్పాను కదా ఇందాక, మామూలుగా ఇక్కడ క్యూలోనే నిలబడతారని. ఇప్పుడు గుడి గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి వీళ్ళు నిలబడుకున్నారు, మామూలుగా అయితే కూర్చో ఉన్నారు వీళ్ళు ఇందాక. ఇది టైం టు టైం అయితే గుడి అయితే ఓపెన్లో ఉంటుంది, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే మాత్రం కుదరదు. ఒకవేళ జనరల్ అంటే మామూలుగా మీరు నడిచి వెళ్ళాలనుకుంటే ఇది ఈ రూట్ కనబడుతుంది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ రూట్లో అయితే వెళ్ళొచ్చు మీరు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ పెయిడ్ అనుకోండి 150 రూపీస్ 100 రూపీస్ అట్లా ఉంటుంది, కొంచెం ఈజీగా దగ్గరలో వెళ్ళిపోవచ్చు మనం. సో అది కూడా ఒకసారి గమనించుకోండి. బుకింగ్ ఓపెన్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినా టికెట్ తీసుకోవచ్చు. ఇది ఎంట్రీ, ఇది ఎక్కడి నుంచి అంటే జనరల్ ఎంట్రీ, ఇది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతారు. ఇక్కడ కూర్చోన్నారు కదా, ఇప్పుడు కొంచెం బాగా లేట్ అయినట్టుంది, బాగా లేట్ అయిపోయింది. సో అందుకని ఓపెన్ అయితే చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డైలీ ఇక్కడ ప్రదక్షిణలు అయితే అంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేపిస్తారు, అప్పుడు ఇంకా బాగుంటుంది, ఉత్సవం అలా చేస్తారు అప్పుడు ఈవినింగ్ పూట అయితే. ఇంకా చెప్పాలంటే ఇక్కడ తిరణాలు కూడా చేస్తారు, ఇక్కడ తిరణాలు అంటారు కదా మన సైడు, ఇక్కడ తిరణాలు కూడా చేస్తారు, ఉత్సవాలు చేస్తారు. అప్పుడైతే లక్షలలో వస్తారంట ఇక్కడ జనాలు, అప్పుడు అసలు 2 కళ్ళు సరిపోవు అసలు చూడడానికి కూడా, అంత బాగుంటుంది టెంపుల్. గురువాయూర్ నిజంగానే చెప్పాలంటే అద్భుతమైన టెంపుల్స్లో నేను చూసిన దాంట్లో ఈ గురువాయూర్ కూడా ఒకటి. ఇక్కడ కృష్ణ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ వినాయక స్వామిని మల్లెపూలతో అయితే పూజిస్తున్నారు. ఇక్కడ బాగా గమనించండి, మల్లెపూలతో అయితే పూజిస్తున్నారు. లోపల ఒక పూజారి అయితే ఉంటాడు, మనం ఏదైనా కొబ్బరికాయ ఎలా తీసుకెళ్ళామంటే లోపలే కొట్టి మనకు పూజ అంటే పూలు ఉంటాయి కదా అవి అయితే ఇస్తారు. ఇక్కడి నుంచి చూడండి అసలు చాలా బాగుంటుంది. గురువాయూరప్పన్ ఈ దేవుడి పేరు, విష్ణుదేవుడిలో ఒక భాగమైన చాలా బాగుంటుందండి టెంపుల్. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ సురేష్ సంచారి ఛానల్. మరో వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే బాయ్.